నా బూడిద నేడు కాంక్రీట్ పంచాయతీ అంటూ ఒక వార్తని సాక్షి హైలైట్ చేసి ఇందులో బూడిద అంటే సరే ఈంది ఐడియా ఉంది మనకి. ఆయన పేరేంటి, జేసీ ప్రభాకర్. కానీ నేడు కాంక్రీట్ పంచాయతీ ఏంటి అనేది చూడాలి. నిన్నటికి నిన్న బూడిద కోసం కొట్టుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు కాంక్రీట్ పంచాయతీలో ఇరుక్కున్నారు. ఆర్టీపీపీ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలు సరఫరా చేసే ఫ్లై యాష్ కోసం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నానా యాగి చేసి చివరికి పార్టీ నుంచి ఎలాంటి సహకారం లేకపోవడం సర్దుకున్నారు. ఇప్పుడు శ్రీసత్య జిల్లాలో కాంక్రీట్ కంపెనీ చేజిక్కించుకోవడానికి ఒక మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శ్రీసత్య జిల్లా పెనుకొండ నియోజకవర్గం ముక్కాజిపల్లి తండా వద్ద ఆర్ఎంసీ రెడ్ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ ఉంది. దీని నిర్వాహకులు కొన్నేళ్లుగా చిన్న చిన్న ఆర్డర్లు తెచ్చుకుని నడుపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే మంత్రి కన్ను ఈ ప్లాంట్పై పడింది. నీకు ఎంతో కొంత ఇస్తా, ప్లాంట్ ఇచ్చేసి వెళ్ళిపోంటూ ఓనర్ని మంత్రి బెదిరించడం మొదలుపెట్టారు. ప్లాంట్ యజమాని ప్రాధాయపడిన మంత్రికి అంగీకరించలేదు. ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిందని కరాఖండిగా చెప్పారు. ఇందుకు ఆయన అంగీకరించకపోవడంతో ప్లాంట్కి ముడిసరుకు సరఫరా చేసే కంపెనీలకు ఫోన్ చేసి సరుకు ఇవ్వద్దని, లారీలు తిప్పద్దని హుకుం జారీ చేశారు. ముడిసరుకుతో వస్తున్న లారీలు మంత్రి అంచెలు నిలిపివేశారు. తమ ప్లాంట్కి వచ్చే లారీలను ఆపుతున్నారంటూ స్థానిక కియా పోలీస్ స్టేషన్లో యజమాని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. మంత్రి బెదిరింపులు పెరిగిపోవడంతో ఆ ప్లాంట్ యజమాని విధులేని పరిస్థితుల్లో మంత్రితో తీవ్ర రాజకీయ విభేదం ఉన్న అదే ప్రాంతానికి చెందిన మరో టీడీపీ ప్రజాప్రతినిధిని సంప్రదించారు. ఆ ప్రజాప్రతినిధికి ప్లాంట్లో 50% భాగస్వామ్యం కల్పిస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో మంత్రి వెనక్కి తగ్గినట్టు సమాచారం. సత్యసాయి అనంతపురం జిల్లాలో అన్ని వ్యాపారాలు మైన్లు పరిశ్రమలు చేజిక్కించేందుకు వాటి యజమానులు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు కుటీర పరిశ్రమలను వదలడం లేదు. గుడ్ విల్ కమిషన్లు ఇవ్వాలని, లేదంటే వాటిని అప్పగించి వెళ్ళిపోవాలంటూ వేధిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన, అపార్ట్మెంట్లకు పునాది వేసిన గద్దల్లా వాలిపోతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో అనుమతులకు స్థానిక ఎమ్మెల్యేలకు ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిన పరిస్థితి. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 6 నెలలకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటే పరిస్థితి ఇచ్చి అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు.